దాకా 3 నెలలే ఉన్నాయి. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులను వెంటనే కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. జరిగే పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ మధ్యాహ్నం భోజనం ఏడీసీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మధ్యాహ్న భోజనం కార్మికులు వేతనాలు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ చాలా దయనీయంగా ఉన్నాయి. చెకింగ్లను పెట్టి వాళ్ళకు బాగా ఆవేదనకు గురి చేస్తారు. వాళ్ళు ఒక్క కూరకు మాత్రమే డబ్బులు ఇచ్చి 2 కూరలు అనిపించుకోవడం ఎంతవరకు న్యాయం అన్నది మేము ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఒక లెక్కల ప్రకారంగా మీరే లెక్కలు చేసి చూడరు. మీరు ఇచ్చే డబ్బులు ఏమాత్రం జరుపు, అవి బాగా ఇబ్బందికరమైన డబ్బులు కాబట్టి దయచేసి మేము స్లాబ్ రేటు పెంచమని చెప్తున్నాము. ఇక కొడుకులో అయితే చెప్పద్దు. ఇక మేము అయితే ప్రభుత్వమే ఒక రేటు చెప్తుంది, బయట ఒక రేటు చెప్తుంది, మీరు ఇచ్చేది ఒకటి చెప్తారు, ఒకటి ఇస్తారు. అలా ఇబ్బందులు అవుతుంది. అందులో దయచేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పే విన్నపం ఏంటంటే త్వరగా అంటే ఎంత త్వరగా ఒక కమిటీ ఆల్రెడీ మీరు వేసిర్రు, మీ దగ్గర ఇది ఫైల్ ఉన్నది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని సమస్యలు పరిష్కరించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారు మేము కోరుతున్నాం. ముఖ్యంగా మా తెలంగాణ ఈ జగిత్యాల జిల్లా ప్రాంతంలో మా మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకు సరి అయిన వసతి గృహాలు లేవు, వంట చేయడానికి కిచెన్లు బరాబర్ లేవు. ఆ ఇచ్చిన ఆ బోర్లు కూడా అవి కొంచెం మంట పెడితే ఎండిపోతాయి, మంటలు మండుతున్నాయి, అవి మాడిపోతున్నాయి. అట్లాంటి కంప్లైంట్లు కూడా బాగానే వస్తున్నాయి సార్ల నుంచి. అవి కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ గురించి ఇంకా ఇబ్బంది ఉన్నది. ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి వంట చేయరు అంటే అది ఇబ్బందికరమైన మాటనే. మ్యాక్సిమం ఒక 3-4 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన వంటశాలలో కనీసం 2 నెయ్యూరు, కనీసం ప్రతి కిచెన్కి ఒకటి అయిపోతే ఒకటి బుక్ చేసుకుంటారు కన్నా ఒక 2 నెయ్యూరి. అదొకటి కొంచెం పరిష్కరించేది ఉంది. ఇక గ్రీన్ స్టార్ట్ అని చెప్పి కొత్త ఒకటి గ్రీన్ ఛానల్ అని చెప్పి ఒక వాదన వినబడుతుంది. దానివల్ల మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు తీరితే ఫస్ట్ సంతోషపడేది మేమే. ఇక్కడ ఆ సమస్య తీరాలని మేము కోరుకుంటున్నాం. అయితే అందరూ ఇప్పుడున్న డిఓ సార్ గారికి మీ సమస్యలు తీరిపోతున్నాయి, ఇక అయిపోయినట్టే, ఇక మీకు పైసలు పడ్డట్టే, ఇక రేపే పడుతున్నాయి పైసలు అని చెప్పి అంటాడు. ఎక్కడ ఆగినారా అంటే ఆ బ్యాంకు లాకర్లు అయిపోతాయి పైసలు. అవి ఆ బ్యాంకు లాకర్లకు వెళ్ళి ఆ అకౌంట్కి రావు పైసలు. అవి అంతటా ఇప్పుడు ఇట్లా కంప్యూటర్ కొట్టేసినాం అంటారు. ఇక అకౌంట్లో వడ్డైపోవంటారు. ఆ అకౌంట్లో వాడడానికి సెంటర్లో మరి గాల్పుల అవి ఎక్కడ నెట్వర్క్ ఆగిపోతుందా, మరి ఎక్కడ సిగ్నల్ ఆగిపోతుందా అర్థమైతే లేదు. మా వాళ్ళు అంటారు సార్లకు ఫోన్ చేస్తే సార్ అన్న అత్తున్నాయి పైసలు అంటారు, పడతలేవు అంటే ఏడవాడతాయి. ఆడ కెటాన్స్తారు కానీ డబ్బులు ఆడ ఉండద్దా? ఆడ ఆ బ్యాంకులో డబ్బులే ఉండవు. అట్లాంటి పరిస్థితి లేకుండా కొంచెం పారదర్శకంగా చూడరు ఈ వ్యవస్థనంతా. తెలంగాణ వ్యాప్తంగా అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పారదర్శకత ఉన్నప్పుడే ఆ వ్యవస్థ మంచిగా నడుతుంది. ఎందుకంటే మిడ్ డే మీల్స్ ఏమంటే ఇలా గవర్నమెంట్ స్కూల్ నడుతున్నాయి. మిడ్ డే మీల్స్ లేకుండా గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడో కుప్పకూలిపోతుంది. ఈ వ్యవస్థ పట్టుకుని నడుస్తుంది. ప్రభుత్వం దీని వెంబడి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది, కానీ దీన్ని పారదర్శకత లేదు. ఇది పారదర్శక కొద్దీ కొంచెం ఒక నిబద్ధతోటి దీన్ని మనం నెట్టుకొస్తే ఫ్యూచర్ లోపల గవర్నమెంట్ స్కూళ్ళు నిలబడతాయి, లేకుంటే కుప్పకూలిపోతాయి మొత్తం ఈ వ్యవస్థ అంతా. అందుకోసం చెప్పి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే విన్నపం ఏంటంటే మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోండి. వాళ్ళు మళ్ళీ మేము ఎలక్షన్ కోసం టైం లోపల వాళ్ళు మీకు సహకరిస్తారు. మా గ్రామాలలో బాగా పట్టు ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఆ ఓటు బ్యాంక్ కోసమన్నా మా సమస్యల్ని పరిష్కరిస్తే మేము సంతోషిస్తాం. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత కార్మిక సంఘం
ఏఐటీసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మొత్తం తెలంగాణ 33 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్ డిఈఓ ఆఫీసుల ముందు వారి యొక్క సమస్యల గురించి అంటే ప్రధానంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారి పేపర్లో ప్రకటన ఇస్తుంది తప్ప ఎస్టీ హోదా ఆగినాయని చెప్తుంది తప్ప మా దగ్గర లేవని చెప్తుంది. కానీ బ్యాంకులో ఇంతవరకు రాలేదు. మరి స్కూల్ చాలే నుంచి ప్రతి నెలలో అడుగుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం, లెటర్లు ఇస్తున్నాం. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. గ్రీనిచ్చల ద్వారా వస్తుందని చెప్పి మాట ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు కూడా అమలు కావడం లేదు. ప్రధానంగా ఈ ఒక్క పెండింగ్ బిల్లుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము మీకు ఓట్లేసి గెలిపిస్తాం, గెలిపి మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు వెంటనే 10,000 రూపాయలు ఇస్తామన్నది. దానికి ఒక ప్రభుత్వం ఏం చేసింది, ఒక కమిటీ వేసింది, విద్యా చైర్మన్ వేసింది, ఆకునూరు మురళి గారితో వేస్తే కనీసం 5,000 మీకు వేతనం ఇవ్వచ్చు నెలకు అని చెప్పి ఒక నిర్ణయం చేసి ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ పెడితే దాన్ని ఇంతవరకు పెండింగ్లో పెట్టి దాన్ని అమలు చేయటం లేదు. అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి వెనుమేట్లో 10,000 ఇస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు గెలిచి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి నీకు ఇంకా 3 ఏళ్ళు అయితే పోతావు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లలో నువ్వే బదనాం అవుతున్నావు కదా. బదనాం అవుతున్నావు కాబట్టి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి కార్మికులకు, పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు నిత్యం అప్పులు తెచ్చి కూలి తెచ్చి మరి మహిళా సంఘాలు తీసుకొచ్చి వంట చేసి పెడుతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకు పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. కోడిగుడ్లు ప్రతిసారి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరగడం వల్ల వాళ్ళు కొనిపెట్టలేని పరిస్థితి. వారంలో 3 కోడిగుడ్లు ఇవ్వాలని చెప్తుంది. కాబట్టి వెంటనే కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. అది 7 రూపాయలు పెరిగింది, మీరు 6 రూపాయలు 5 రూపాయలు ఇస్తే మరి ఇక్కడ ఉదుతా రూపాయలు లాసే కదా. అంటే నువ్వు ఇచ్చే 600 కూలి అటే పోతుంది. నువ్వు ఇచ్చే 600 రాష్ట్ర ప్రభుత్వం 600, కేంద్ర ప్రభుత్వం 400. అంటే మేము పెంచనోడు ఎవడు అంటే కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం పెంచలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మన తరఫున కేంద్ర ప్రభుత్వం పెంచలేదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే 1000 రూపాయలే మన వేతనం మీద పనిచేస్తున్నాం. మీరు గుర్తుంచుకోవాలి. 2,000 ఏదంటే అది ఆసరా పెన్షన్ ఇచ్చినట్టు మనం పోరాటం చేసి 2,000 మన గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటం చేస్తే 2,000 ఇచ్చి దాంతో 3,000 వస్తుంది. ఈ 3,000 తోటి ఎక్కడన్నా కూలీలు పనిచేసి బతకగలుగుతారా, కుటుంబాన్ని గడుపుకోగలుగుతారా? అని ప్రతిసారి టైంకు అన్నం పెడుతున్నాం, మంచి భోజనం పెడుతున్నాం, సార్లు తింటున్నాం, విద్యార్థులు తింటున్నాం, న్యాయమైన వంట వేసి పెడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మరి ఈరోజు మేము లెటర్ ఇచ్చినాం డిఓ గారికి. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే రేపు 12వ తారీఖు నాడు చలో కమిషనర్ హైదరాబాద్ విద్యాశాఖ మంత్రి దగ్గరికి, అసెంబ్లీ దగ్గరికైనా పోవడానికి మన కార్మికులందరూ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం సిద్ధంగా ఉన్నారు. 12వ తారీఖు నాడు పోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నట్టు అమలు చేయాలని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ పెండింగ్ బిల్లులను వెంటనే హామీ ఇచ్చిన ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని, గౌరవ 10,000 రూపాయల వేతనాన్ని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెచ్ ఛార్జీలను పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెచ్ ఛార్జీలను, ప్రభుత్వ నిత్యావసర సరుకులను అమలు చేయాలి, సరఫరా చేయాలి, ప్రభుత్వ నిత్యావసర సరుకులను. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఎలక్షన్ కన్నా ముందు మేము ధర్నా వేయగలిగినాము, వంటలు బంద్ చేసి మధ్యాహ్నం పోయినాము, వంట బంద్ చేసి ధర్నాల్లో కూర్చున్నాము. సమ్మెలో కూర్చున్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందంటే మాకు, మేమైతే కాంగ్రెస్ అయితే ఎప్పుడైతే వస్తుందో వచ్చిన వెంటనే 10,000 రూపాయలు మీకు జీతం మేము ఇస్తాము అని మాకు హామీ ఇచ్చిండ్రు. మాకు అన్నం కూడా తీసుకొచ్చి కౌంటర్లో తీసుకొచ్చి మాకు అన్నం కూడా పెట్టిండ్రు. కొట్ల నరసింహారావు సార్ కూడా మాకు అన్నం పెట్టిండు, వాళ్ళ తండ్రి పేరు మీద తీసుకొచ్చి కూడా మాకు భోజనం పెట్టి మీరు సమ్మెలకెళ్ళి లేవుండ్రి, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, నిలబడి పదే మీరు మనిషికి ఎంబడి 20 ఓట్లు మాకు వేపిస్తే ఖచ్చితంగా మీకు 10,000 రూపాయలు పెంచే బాధ్యత మాది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలలో వెంటనే రేవంత్ రెడ్డి చీటి మీద కూర్చున్నాక వెంటనే మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పని మాకు చెప్పగలిగినరు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాలు అయిపోతుంది, 2 సంవత్సరాల కూడా మాకు అవే పాపం కేసీఆర్ సారు 3,000 పెంచి దీపేండి అంటే గవే 3,000 ఎత్తుండ్రు. 1,000 ముఖం కూపుతుండ్రు, 2,000 దాచిపెడుతుండ్రు. ఆ దాచిన 2,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు సార్? మేము 30 రూపాయలకు పని చేస్తామా? ఆ 100 రూపాయలే మాకు ఎత్తలేరు. నెలకు ఒకసారి 9వ తరగతి వాళ్ళే అంటారు, 10వ తరగతి వాళ్ళే అంటారు, 6 వాళ్ళే అంటారు, 7 వాళ్ళే అంటారు. ఇవన్నీ సారు మీరు అవన్నీ డబ్బులు ఒక్కసారి ఎత్తే
మేము కూడా అప్పు తెచ్చుకున్న కాడ కూడా మేము ఆడ మార్కెట్లో కూరగాయల కాడ కడతాము, ఇక్కడ పప్పులు ఉప్పుల కాడ కడతాము. సిలిండర్ బుడ్డి 500 రూపాయలు ఇస్తామన్నారు సార్. మీరు గెలిచినాక నొద్దులు వేసారు 500 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా 1000 రూపాయలు చేశారు కదా సార్. మాకు సిలిండర్ బుడ్డి 4 రోజులు కూడా వేయలేదు సార్. మా పరిస్థితి ఏంటిది? రాగి జావ, కోడిగుడ్డు, కర్రీ, అన్నము, మళ్ళీ పొయ్యి మీద అండద్దు, మీరు సిలిండర్ మీద అండాలంటే సార్ మాకు 2 రోజులకే బుడ్డి అయిపోతుంది సార్. ఒక్క బుడ్డి ఇచ్చింది ఏది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బుడ్డి ఇచ్చిండ్రు. ఆ పొయ్యి కూడా మేమే కొనుకొచ్చుకున్నాము. ఒక్క బుడ్డి మీద సార్ మనం భార్యాభర్తల ఇద్దరు పిల్లలు ఉంటేనే ఒక బుడ్డి సరిపోతలేరు, డబుల్ బుడ్లు కావాలంటారు. ఈ 100 పిల్లలకు డబుల్ బుడ్లు కావాలి కదా సార్. 4 బుడ్లు అయితే మేము సిలిండర్ మీద వేయగలుగుతాము. మాకు ప్రతి బడికి 500 రూపాయల చొప్పున మాకు సిలిండర్లు మంజూరు చేయండి. బడి తరఫున మేము 4 బుడ్లు ఇయ్యండి. నెలకు మేము వంట చేయగలుగుతాం సార్. 3 బుడ్లు ఎప్పుడు 2 ఉండాలా, ఒక బొడ్డి పొయ్యాలి కదా. అట్లయితే మేము సరే సార్ మీరు ఎట్లా పెట్టమని అట్లా మేము అన్నం పెడతాం. మాకు నెలకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 5 నెలల నుంచి వెళ్ళి సార్ మాకు జీతం వేయకపోయినాక మేము లేకనే మాకు ఏం పొట్టకు లేకనే కదా సార్ మేము అందులో దిగినాం సార్. ఇప్పుడు వందలాది మంది పిల్లలకు పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు పని చేయంగానే 2 పిల్లలను బడి ఫీజు, కిరాయి, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టలేకనే సరిపోతుండ్రు. ఈ వందలాది పిల్లలకు మేము వేడుకలు పెడదాము. అందుకోసం దయచేసి మాకు వెంటనే ప్రతి నెలకు మన గవర్నమెంట్ జాబర్లకు ఎట్లా వస్తుందో జీతము అట్లా మాకు మెస్ బిల్లు జీతం ఒకటిసారి రావాలా. మళ్ళీ ఎక్కువ పైసలు ఏవి అన్నది కూడా మాకు అర్థమవుతలేదు. మేము మధ్యాహ్న భోజన కార్మికులము. మాకు బాగా అవస్థ అవుతుంది. బల్లల్లో పెట్టలేక వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టమంటున్నారు. మాకు ఆ కోడిగుడ్లు తేలేక ధరలు బాగా పెంచిండ్రు. కోడిగుడ్డు 10 రూపాయలు అంటున్నారు. మేము ప్రభుత్వం 6 రూపాయలు ఇస్తుందా అంటున్నారు. మేము 8 రూపాయలు 10 రూపాయలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టమంటారు. ఆ అవస్థ బాగా అవుతుంది. మాకు 3 సార్లు కోడిగుడ్లు పెట్టలేము. ఆ కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి అన్న దయచేసి మీరు మాత్రం ఖచ్చితంగా 10,000 వేతనం వేస్తామన్నారా? ఖచ్చితంగా వేయండి. మా బాధలు బాగున్నాయి, చెప్పుకుంటే మాది ఎంతో బాధ ఉన్నది. ఆ బాధకు తగ్గట్టు మీరు డబ్బులు నెలల కన్నా జీతాలు కరెక్ట్ అయ్యింది. మాకు బాగా ఇబ్బంది అవుతుంది, పెట్టలేక భారం అవుతుంది. పిల్లలు ఆ సార్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రోజు 2 కర్రీలు వండమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటారు. మాకు వచ్చేదేమో జీతాలు లేవు, కానీ కాకపోతే నెలకు జీతాలు వేస్తామన్నారు. ఇప్పుడు నెలకు కూడా జీతాలు లేవు. ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా నెలకు జీతాలు వేయండి. పిల్లలకు బ్రహ్మాండంగా పెడతాం మీరు జీతాలు వేస్తే. కానీ ఖచ్చితంగా మీరు మాట తప్పకండి, మేము కూడా మాట తప్పం. నమస్కారం. మేము మధ్యాహ్న భోజన పొల్లమన్నా రేవంత్ అన్న మీకు కావాలని ఓటేసి గెలిపించినాం. మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు? మమ్మల్ని అన్యాయం చేయడానికే మమ్మల్ని గెలిపించుకోమని మమ్మల్ని పిలిపించి ఊరు చుట్టూ దింపించినావా? అందరికీ ఓటేయరని చెప్పిపించినావు. మాకు మాట ఇచ్చినావు. మాట ప్రకారం మాకు 10,000 వేతనం ఇవ్వాలి కదా. మమ్మల్ని ఎందుకని ఇట్లా చేస్తున్నావు? నీకు దండం రేవంత్ అన్న. నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతాను.